మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఓక్ ఫర్ టుడే వాక్య సందేశాల ద్వారా ప్రతిదినం మీరు ఆదరించబడుతున్నందుకు మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు యోబు గ్రంథం 8వ అధ్యాయం 22 వచనం చదువుకుందాం. ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే బిల్దదు అనే స్నేహితుడు యోబుతో చెప్తున్నాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఈ 3 చాలా మంచి స్నేహితులు యోబుకి. అయితే యోబుకున్న పరిస్థితిని బట్టి వారు అపార్థానికి గురయ్యారు. యోబు ఏదో తప్పు చేస్తుంటాడు కనుకనే ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని వారు అర్థం చేసుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో యోబు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అంతగా దేవుడు యోబులో చూశాడు. యోబులో ఆ లక్షణాన్ని దేవుడు చూచి కొనియాడాడు. అయితే అపవాది శోధించిన బట్టి అపవాది యోబుని పరీక్షకు గురి చేసి దేవుణ్ణి దూషించాలని అపవాది పన్నాంగం పన్నింది. కానీ ఏ విషయంలో కూడా దేవుని ఘనపరచడే కానీ ఆ మాత్రం కూడా దేవుని విసర్జించలేదు. కానీ బిల్దదు ఏమనుకుంటున్నాడంటే ఏదో యోబు తప్పు చేశాడు కాబట్టే ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆదరిస్తున్నారు, ప్రోత్సహించి మాట్లాడుతున్నారు. అలాగే కొన్నిసార్లు నీవు ఈ స్థితిలో ఉన్నావు కాబట్టి ఈ స్థితిలో ఉండాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో పలికిన మాటే ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగజేయను, ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను అంటున్నాడు. అంటే యోబు ఏ స్థితిలో ఉన్నాడంటే ఒంటి నిండా కురుపులు, అన్నీ పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోయింది, ఎంతో వ్యాధులకు గురయ్యాడు. నిజంగా ఈ పరిస్థితి ఏ వ్యక్తి కూడా రాదు. అలాంటి వ్యాధునికరమైన పరిస్థితుల నుంచి ఉంటున్నప్పుడు బిల్దదనే తన స్నేహితుడు అంటున్నాడు, ఇంకనూ నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను, ప్రహర్షంతో నీ పెదవులను నింపును అని ప్రోత్సహించిన మాటలు బిల్దదు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా. ఇప్పుడు ఆనందం లేకపోవచ్చు, నీ జీవితంలో సంతోషం లేకపోవచ్చు, నిరాశ నిస్పృహకు నీవు గురై ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి నీకు వ్యాధులకు ఎంతో గురి చేయవచ్చు. ఈ పరిస్థితి నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తానా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినాన నీ నోటి నిండా నీకు నవ్వు కలుగు చేస్తాడు దేవుడు. ప్రహర్షంతో నీ పెదవులను నింపుతాడు ఆయన. షౌటింగ్ జాయ్ అన్నారు ప్రహర్షం అంటే గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని దేవునికి స్తుతి చెల్లిస్తావు ఒకదేనా అని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీరు అలాంటి పరిస్థితి గుండా ప్రయాణించినప్పటికీ ఒకదేనా ఆ స్థితి అంతటినీ మార్చి మీ జీవితంలో సంతోషాన్ని, సమాధానం నింపుతాడు. మీ నోటి నిండా నవ్వు కలుగు చేసి మీ హృదయంలో దేవునికి గొప్పగా స్తుతించే అనుభవంలోనికి, గొప్పగా ఆనందించగలిగే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రస్తుతం మీకు వేదన కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, వేదనకు గురవచ్చు. కానీ ఈ స్థితి ఎలా ఉండిపోదు.
అసలు ఇదంతటినీ దేవునికి అప్పగిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే, ప్రార్థన చేసి దేవుని వైపు నువ్వు ఎదురు చూస్తే, ఒక దినాన్న నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి ఉత్సాహ సంతోషంతో నీ హృదయాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా దేవ, మా ప్రియుల జీవితంలో ఏ వేదన, ఏ కృంగుదల, ఏ ప్రతికూలత వీరి జీవితంలో చోటు చేసుకుందో ప్రభువా, ఆ స్థితిలో నుంచి వీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. జీవితాంతం ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేయవలసిందేనా? ఈ పరిస్థితి ఎప్పుడు మాకు మారుతుంది? ఈ పరిస్థితి నుంచి మేము ఎప్పుడు లేవనెత్తబడతాము అని ఎదురు చూస్తున్నటువంటి మా ప్రియుల కోసం ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి స్థితిగతులు అంతటిని మీరు మార్చండి ప్రభువా. వారి నోటి నిండా నవ్వు కలుగు చేయి ప్రభువా. వారి పెదవులు ప్రహర్షంతో నింపు ప్రభువా. గొప్ప శబ్దంతో ప్రభువా మిమ్మల్ని స్తుతించేటట్లుగా, మీ నామాన్ని కనపరిచేటట్లుగా గొప్ప ఆనందాన్ని వారి హృదయాల్లో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృపగల హస్తానికి మా ప్రియులు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.